మనమందరం రమణమూర్తి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఖండించడంతో పాటు ఆయనకు సంఘీభావం చెప్తున్నాం. కానీ అసలు సమస్య అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు చాలామంది చెప్పారు, ఒక మంచి విషయం జరిగింది. ఆ సంఘటన తర్వాత మనలో ఒక మేలుకొలుపు వచ్చింది, మనలో ఒక సీరియస్ ఆలోచన వచ్చింది. అసలు ఏం జరుగుతోంది? ఒక 20 ఏళ్లుగా భారతదేశంలో హిందూ వర్సెస్ ముస్లిం, హిందూ వర్సెస్ క్రిస్టియన్, హిందూ వర్సెస్ లౌకికవాదులు, హిందూ వర్సెస్ మార్క్సిస్టులు, హిందూ వర్సెస్ కమ్యూనిస్టులు అనేటువంటి ఒక అసత్యంతో కూడినటువంటి వాదన డెవలప్ అయింది. యాక్చువల్గా జరుగుతోంది ఏంటంటే, ఇది సనాతన హిందూ వర్సెస్ ఆధునిక హిందూ. ఈ ఆధునిక హిందూయిజం ఏదైతే ఉందో అది హిందూయిజం కాదు, దాని స్వరూపం హిందూయిజం కాదు, అది రాజకీయ హిందూయిజం. అది కేవలం ఎన్నికల కోసం మాత్రమే పనిచేసే హిందూయిజం. దాంట్లో హిందూయిజానికి సంబంధించిన ఒక్క ఎలిమెంట్ లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్ పోరాటం ఏంటంటే, ఈ సనాతన ధర్మబద్ధమైన సత్యబద్ధమైనటువంటి హిందూయిజానికి ఆధునిక రాజకీయ ద్వేషపూరితమైనటువంటి హిందూయిజానికి సంఘర్షణ జరుగుతోంది. ఈ సంఘర్షణ గనక అర్థం చేసుకోకుండా మనం గనక నేరేటివ్ని, ఈ దాదాపు 2 దశాబ్దాలుగా దేశం మీద రుద్దినటువంటి నేరేటివ్లో ఉన్నటువంటి అసలు మీనింగ్ ఏంటంటే, హిందూయిజంలో ఉన్నటువంటి నిజమైన హిందువులు హత్యకు గురి కాబడుతున్నారు, వాళ్ళు ఎలిమినేట్ చేయబడుతున్నారు. అసలైన హిందువులు హిందూ మతంలో నుంచి వెలివేయబడి, ఎలిమినేట్ చేయబడి, ఒక హిందూ ముసుగు వేసుకున్నటువంటి ఒక రాజకీయ హిందూయిజం, ఒక ద్వేషపూరితమైనటువంటి హిందూయిజం దేశభక్తిని ద్వేషభక్తిగా మార్చారు. దేశభక్తిని ద్వేషభక్తిగా మార్చారు. అది ద్వేషంతో కూడిన భక్తి, దాంట్లో భక్తి లేదు. ఎందుకంటే మొత్తం భారతీయ సాంప్రదాయం అంతా కూడా అనేక మంది చర్చలు చేశారు. వేద కాలం నుంచి, ఉపనిషత్ కాలం నుంచి, నిన్న మొన్నటి దాకా, ఇవాటి దాకా కూడా చర్చ లేని భారతదేశం లేదు. ప్రతి మేధావిని ఇంకో మేధావి ప్రశ్నించాడు, ప్రతి సిద్ధాంతకర్తని ఇంకొక సిద్ధాంతకర్త ప్రశ్నించాడు, ప్రతి ఆలోచనని ఇంకొక ఆలోచన ప్రశ్నించింది. ఇంత బహుళత్వము, ఇంత వైవిధ్యము, ఇంత ఉన్నతమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి ఈ మతం ఇవాళ ఒక సింగిల్ నేరేటివ్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడం అనేది మన అందరి జై భారత్ మూవ్మెంట్ కానివ్వండి, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ కానివ్వండి, మన అందరి యొక్క ఎయిమ్ ఏంటంటే, ఈ ఏదైతే రాజకీయ రంగు తీసుకుని హిందూ మతంగా బయటికి వస్తుందో అది హిందూ మతం కాదు, అది కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడే మతం అది. కాబట్టి ఆ మతాన్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి అగ్రెసివ్ నేచర్ మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశంలో మీరు కనుక గత 3 ప్రధాన ఎన్నికలు గమనిస్తే, బీజేపీకి ఓటు వేసిన వాళ్ళ సంఖ్య 40% ఇంకా దాటలేదు, 40% కిందే ఉంది. ఇంకా 60% మంది హిందువులు ఇప్పటికీ వాళ్ళు పూర్తిగా ఈ హిందుత్వ వైపు వెళ్ళలేదు. వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్. వాళ్ళని మనం ట్యాప్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కాన్వర్జేషన్స్ జరగాలి. ఇవాళ మనకు పవర్లో ఉన్నటువంటి హిందూయిజం అది అసలు స్వరూపం కాదు, అది గోముఖ వ్యాఘ్రం, గోవు ముఖం పెట్టుకున్నటువంటి పులి. ఈ పులిని మనం గుర్తించాలి, అది వేసుకున్నటువంటి ముసుగును తీసేయాలి. అది మన ప్రధానమైన కర్తవ్యం. థ్యాంక్ యూ రమణమూర్తి గారు. అన్నయ్య 2 హిందూయిజాలు ఉన్నాయని చెప్పారు, కానీ 2 హిందూయిజాలు లేవని మేము అనుకుంటున్నాం.